ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగంలో యోగ బలం ఎలా ఉందో మకర రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. మకర రాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరం ఉన్నది మకర రాశి వారి జాతకంలో. అని మకర రాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు వస్తాడు. రాశి వారికి అనుకూలమైన సంఖ్య ఉన్నదండి. ఇది వీరి జాతకంలో ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. కానీ ముఖ్యంగా మాత్రం ధన విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపార వ్యవహారాల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం మొదట్లో మాత్రం అవంతరాలు వస్తే తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ రాశి వారికి ధనిష్ఠా నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. శ్రావణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికైతే శుభయోగం ఉంటుందండి. అగ్నికి సంబంధించిన పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నీటికి సంబంధించిన పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వాయువుకు సంబంధించిన పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమికి సంబంధించిన పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆకాశ గమనంలో విమానయానం కావచ్చు, ఏదైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శాస్త్రజ్ఞులు కావచ్చు, వైజ్ఞజ్ఞులు కావచ్చు, సైంటిస్ట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు మంచి యోగబలం కలిసి వస్తుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే అడ్వకేట్ రంగం వారు కావచ్చు, ఇంజనీర్ రంగం వారు కావచ్చు, బీడీ రంగం వారు కావచ్చు, విద్యారంగం వారు కావచ్చు, అలాగే వీరి జాతకంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కావచ్చు మంచి విద్య ఫలంలో కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మంచి యోగ బలం ఉంటుందండి. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా మంచి చేసే అవకాశం ఉందండి. లాస్ట్ ఘడియలో ఉంది కాబట్టి వీరు మాత్రం శనేశ్వర ఆలయం సందర్శనం చేయటం, నువ్వులు దానం చేయటం, అలాగే అన్నదానం చేయటం, అలాగే గోమాతను పూజ చేయటం, అలాగే గోమాతని సందర్శించి గోమాతని వారం వారం ఏదైనా ఆహారం పెట్టడం, ఒకటేసారి గోశాలకు పోయి అన్ని ఆవులకు ఆహారం పెట్టడం కూడా చాలా వరకు మంచిది. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే వీలైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం అయ్యప్ప స్వామి సందర్శన చేయటం, అయ్యప్ప మాల వేయటం రాబోయే కాలంలో చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సర్వ సౌఖ్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. శుభం భూయాత్.